ఇక డీటెయిల్స్ చూస్తే పశ్చిమ బెంగాల్లోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలపై అత్యాచార ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా విచారిస్తోంది. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన సిబిఐ గురువారం కోర్టుకు స్టేటస్ రిపోర్టును సమర్పించింది. అందులో కీలక విషయాలు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లింది. తాము వెళ్లేసరికే క్రైమ్ సీన్ మొత్తాన్ని మార్చేశారని సిబిఐ ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన 5 రోజుల తర్వాత దర్యాప్తును సిబిఐకి అప్పగించారు. దీంతో ఇప్పుడు దర్యాప్తు సవాల్గా మారిందని, తాము 5 రోజుల తర్వాత ఘటన జరిగిన ఆసుపత్రికి వెళ్లేసరికి క్రైమ్ సీన్ను మొత్తం మార్చేసినట్లు గుర్తించామన్నారు. ఇక బాధితురాలి దహన సంస్కరణలు పూర్తి చేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం విచారకరమని కూడా సిబిఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. తొలుత ఆమెది ఆత్మహత్య అని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారని విమర్శించారు. ఈ ఘటనలో వాస్తవాలు కప్పిపుచ్చుతున్నారంటూ కూడా అనుమానించిన బాధితురాలి సహోద్యోగులు, యువ వైద్యులు వీడియోగ్రఫీకి పట్టుబడ్డారని, దీంతో అప్పుడు పోస్టుమార్టంను వీడియో తీశారని సిబిఐ కోర్టుకు వివరించింది. ఇక సిబిఐ నివేదికను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. ఈ సందర్భంగా కోల్కతా పోలీసుల తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు నమోదులో లోపాలపై ప్రశ్నల వర్షం కురిపించింది. బాధితురాలు తీవ్ర గాయాలతో అర్ధనగ్న స్థితిలో విగతజీవిగా కనిపించింది. అయినా ఆమెది అసహజ మరణమని ఎలా రికార్డులో ఆలస్యంగా నమోదు చేయడం తీవ్ర ఆందోళనకరం. అంతేకాక అసహజ మరణమని నమోదు చేయడానికి ముందే పోస్టుమార్టం నిర్వహించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. శవ పరీక్ష జరిగిన 18 గంటల తర్వాత క్రైమ్ సీన్ను సీల్ ఎందుకు చేశారని కోర్టు ప్రశ్నించింది. ఇక వైద్యుల భద్రత కోసం ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్ ఫోర్స్కు సూచనలు చేసేందుకు ఒక ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. వైద్యుల భద్రత కోసం చేపట్టాల్సిన చర్యల కోసం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు, పోలీసు అధికారులతో చర్చలు జరపాలని పేర్కొంది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. రైట్. పశ్చిమ బెంగాల్లోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలపై అత్యాచార ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా విచారిస్తోంది. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన సిబిఐ గురువారం కోర్టుకు స్టేటస్ రిపోర్టు సమర్పించింది. అందులో కీలక విషయాలు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లింది. తాము వెళ్లేసరికే క్రైమ్ సీన్ మొత్తాన్ని మార్చేశారని సిబిఐ ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన 5 రోజుల తర్వాత దర్యాప్తును సిబిఐకి అప్పగించారు. దీంతో ఇప్పుడు దర్యాప్తు సవాల్గా మారింది. తాము 5 రోజుల తర్వాత ఘటన జరిగిన ఆసుపత్రికి వెళ్లేసరికి క్రైమ్ సీన్ను మొత్తం మార్చేసినట్లు గుర్తించామన్నారు సిబిఐ. ఇక బాధితురాలి దహన సంస్కారాలు పూర్తి చేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయటం విచారకరమని సిబిఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. తొలుత ఆమెది ఆత్మహత్య అని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని వివరించారు. ఈ ఘటనలో వాస్తవాలు కప్పిపుచ్చుకుంటున్నారని అనుమానించిన బాధితురాలు
సహోద్యోగులు, యువ వైద్యులు వీడియోగ్రఫీకి పట్టుబడ్డారని, దీంతో అప్పుడు పోస్ట్ మార్టంను వీడియో తీశారని సిబిఐ కోర్టుకు వివరించింది. ఇక సిబిఐ నివేదికను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. ఈ సందర్భంగా కోల్కతా పోలీసుల తీరుపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కేసు నమోదులో లోపాలపై ప్రశ్నల వర్షం కురిపించింది కోర్టు. బాధితురాలు తీవ్ర గాయాలతో అర్ధనగ్న స్థితిలో విగతజీవుగా కనిపించింది. అయినా ఆమెది అసహజ మరణమని రికార్డులో ఆలస్యంగా నమోదు చేయటం తీవ్ర ఆందోళనకరం. అంతేకాక అసహజ మరణమని నమోదు చేయడానికి ముందే పోస్ట్ మార్టం నిర్వహించడం ఆశ్చర్యంగా ఉందన్నారు కోర్టు. శవ పరీక్షలు జరిగిన 18 గంటల తర్వాత క్రైమ్ సీన్ను సీల్ ఎందుకు చేశారని కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. అంతేకాక వైద్యుల భద్రత కోసం ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్ ఫోర్స్కు సూచనలు చేసేందుకు ఓ ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది కోర్టు. ఇక వైద్యుల భద్రత కోసం చేపట్టాల్సిన చర్యల కోసం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు, పోలీసు అధికారులతో చర్చలు జరపాలని పేర్కొంది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం.